నేను కూడా బాగున్నాను. ఇగోండి సమ్మక్క సారక్క దర్శనం అయిపోయింది. మీరందరూ కూడా మాతో వస్తూ ఉన్నారు. ఇది కూడా వీడియో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. బొగతా వాటర్ ఫాల్స్కి బయలుదేరుతూ మేము దారిలో మల్లూరు కూడా టచ్ చేస్తున్నామండి. అంటే నరసింహస్వామి దేవాలయం అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్ మా వదిన వాళ్ళు చెప్పారు. అందుకోసం మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని నరసింహస్వామిని దర్శనం చేసుకొని భోజనం కూడా చేసేసుకొని అప్పుడు బొగతా వాటర్ ఫాల్స్కి బయలుదేరుతాం. అయితే మీకు నేను ఈ టెంపుల్ కూడా చూపిస్తాను. ఈ ఏరియా కూడా మంచి గ్రీనరీ అండి. థిక్ ఫారెస్ట్, ఏటూరు నాగారం ఫారెస్ట్ కదండి. ఎంత బాగుందంటే పెద్ద పెద్ద చెట్లు ఎటు చూసినా కానీ. ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయండి కోతులు, ఎక్కడ చూసినా ఉన్నాయి. ఏమీ ఇబ్బంది ఏం పెట్టవు, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళ ఏరియాకే మనం వచ్చాం కదా. ఈ ప్లేస్ మనకి మల్లూరు అనే గ్రామంలో ఉంటుందండి. మంగపేట మండలం, అలాగనే భూపాలపల్లి జిల్లా. ఇదిగోండి మనం రోడ్డు మీద నుంచి ఇలాగ రైట్ తీసుకోవాలి. ఇది ఎంట్రన్స్. ఇది డిస్టెన్స్ వచ్చేసండి మనకి వరంగల్ నుంచి ఒక 130 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు భద్రాచలం వైపు నుంచి వస్తున్నారు అంటే 90 కిలోమీటర్స్ ఉంటుంది. స్కై కూడా చూసారా భలే ఉంది కదండి. మబ్బులు మొత్తానికి ఈ ట్రిప్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇది ఎంట్రన్స్ అండి గుడికి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అండి, ఇవి అన్నీ కూడా చెట్లు ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అన్నమాట. ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి యూస్ చేస్తారు. అన్ని మెడిసినల్ ప్లాంట్స్. ఇది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉంది. టెంపుల్ లోపల మీరు ఇప్పుడు చూస్తారు కదా, చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసాక మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేస్తారు. టెంపుల్ గురించి నేను దాని హిస్టరీ అంతా తెలుసుకున్నానండి. అయితే ఆ హిస్టరీ నేను చెప్పేదానికంటే కూడా పూజారి గారు చెప్తే చాలా బాగుంటుంది అని మేము ఆయన్ని అడగంగానే వెంటనే ఒప్పుకొని మన కోసం గుడి గురించి, అక్కడి ప్రత్యేక గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. దారిలో అండి ఎంత బాగున్నాయంటే ప్లేసెస్ కూడా, మేము స్టెప్స్ ఎక్కుతుంటే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. కళ్ళకి ఆనందం కలగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం సిటీలోంచి బయటికి రావాల్సిందేనండి. అప్పుడే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ప్లేస్ అంతా కూడా. మనము ఏదైనా ప్లేస్కి విజిట్కి వెళ్తున్నాము అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందండి. ఒక ట్రిప్లోనే మనము అన్నీ కవర్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్గా బొగతా వాటర్ ఫాల్స్ అనే బయలుదేరాము. కానీ అక్కడ ఇలాగా మేడారం గురించి కానీ మల్లూరి గురించి కానీ తెలుసుకొని అలాగనే ఈ ప్లేసెస్ కూడా కవర్ చేసుకున్నాం. మేము గుళ్ళోకి రాగానే మంచిగా అభిషేకం జరుగుతుందండి స్వామికి, తైలాభిషేకం. అది జరిగిన వెంటనే మంచిగా అలంకరించారు. ఇది స్వామివారి కిరీట భాగం, ఇది లలాటం నుదురు. ఇక్కడ స్వామివారికి తిరునామాలు చేస్తారు. స్వామివారి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. సింహం తలతో, మానవ శరీరంతో, శంఖచక్ర గదా పద్మాల చేతబోని చతుర్భుజుడిగా స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్వామివారి ఇక్కడ సుమారుగా 3-4 శతాబ్దాల కాలంలో ఈ ప్రదేశాన్ని దిలీపకర్ణి అనే పేరు గల మహారాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ మహారాజుకి స్వామివారి స్వప్నంలో కనపడి, ఫలానా ప్రదేశంలో కొండపైన గుహాంతర్భాగంలో ఉన్నాను, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పగా ఆ గుర్తుల్ని ఆధారంగా చేసుకొని ఆ మహారాజు తన దగ్గరున్నటువంటి 76,000 మంది సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుస్తూ స్వామివారిని వెలికి తీయడం జరిగింది. అయితే మొత్తం అంతా ఎందుకు తొలిచారు అంటే, ఫలానా చోట ఉన్నానని చెప్పాడే తప్ప నిర్దిష్టమైనటువంటి ప్రదేశం చెప్పకపోవడం వల్ల, గుర్తు చూపించకపోవడం వల్ల మొత్తం అంతా కూడా తవ్వుతూ రావాల్సి వచ్చిందనమాట. అలా తొలుస్తున్న క్రమంలోనే స్వామివారి నాభిలో గుణపంచి తగలడంతో స్వామివారికి బాధ కలిగి బిగ్గరగా అరిచేసరికి ఆ శబ్దానికి కొండ సగానికి విరిగి పడిపోయి ఈ గుహలోపలే స్వామివారి ఆవిర్భావం జరిగింది. అయితే మనకు దెబ్బ తగిలినప్పుడు ఇంటి దగ్గర మనం పసుపు, చల్లగా ఉండడానికి చందనం ఉపయోగిస్తాం కదా. అదే విధంగా స్వామివారికి కూడా దెబ్బ తగిలినటువంటి ఆ నాభి నుండి చిన్న చిన్న చుక్కల మాదిరిగా ద్రవంలాగా రావడం మొదలయ్యేసరికి ఆయనకి ఆ బాధ నుండి ఉపశమనం కలిగజేయడం కోసమని పసుపు, చందనం కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి నాభిలో పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఆ నాభి ప్రదేశం తడిగా తేమగా ఉంటుంది.
అక్కడ పసుపు చందనం కలిపినటువంటి మిశ్రమాన్ని పెట్టి ఆ ద్రవంతో కలిసినటువంటి ఆ పదార్థాన్ని నాభిచందన ప్రసాదంగా పిలుస్తారు. ఆ నాభిచందన ప్రసాదాన్ని సంతానం లేకపోయినా, అనారోగ్యంతో బాధపడుతున్న, వివాహ సమస్యలున్నా, ముఖ్యంగా ఈ 3 సమస్యలకి, వీటితో పాటుగా గ్రహ దోషాలకి, నక్షత్ర దోషాలకి, గ్రహణాల్లో జన్మించిన వారికి కూడా పరిహారంగా ఆ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే లక్ష్మీదేవిని హృదయంలో ఉంచుకొని స్వామివారు ఇక్కడ ప్రత్యేకంగా తన భక్తులకి నిలబడి దర్శనమిస్తారు. ఇక్కడ నిలబడి ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఆ విధంగా నిలబడి ఉండేసరికి ఆయన ఎత్తు పాదాల నుండి కిరీటం వరకు 9 అడుగుల 4 అంగుళాలు ఉన్నారు. అందువల్ల అభిషేకానికి, అలంకారానికి ఇబ్బందిగా ఉంటుందని గద్దె ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని కారణంగా బయట భక్తులకెవరికి కూడా స్వామివారి పాదాల దర్శనం అవ్వదు. అంటే స్వామివారి పాద దర్శనం ఉండదు. ఇప్పుడు ఈ గద్దె వరకు ఆయన మోకాళ్ళ కింద భాగం అనమాట, పాదాలు ఇంకా కిందికి లోపలికి ఉంటాయి. స్వామివారి ఆ పాదాల కింద నుండి నీళ్లు వస్తుంటాయి. కింద చింతామణి అంటారు ఆ ప్రదేశాన్ని. అక్కడ వస్తున్నటువంటి ఆ నీటి ధార ఇక్కడ స్వామివారి పాదాల కింద నుండే మొదలై వస్తుంది. అయితే ఇక్కడ నుండి మొదలై రావడంలో అడవి ప్రాంతం కాబట్టి ఆకులు, వేర్లు, చెట్లు, మూలికలు ఎన్నిటిలో కలుపుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ పారుతూ రావడం వల్ల నీళ్ళకి ఒక రకమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఏర్పడతాయి. మామూలుగా అడవంటేనే ఎన్నో రకాల చెట్లు, మొక్కలు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మొక్కలు, మూలికలు, చెట్లు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయన్నమాట. దాని కారణంగా ఆ నీళ్ళకి ఆ రకమైనటువంటి ఔషధ గుణం ఏర్పడింది. చింతామణి అనేది ఆ ప్రదేశం పేరు. రుద్రమదేవి ఈ ప్రదేశాన్ని పరిపాలించిన కాలంలో ఆవిడ ఇక్కడికి స్వామివారిని సందర్శించడానికి వచ్చినప్పుడు నామకరణం చేసిందని చెప్తారన్నమాట. ఆ విధంగా చింతామణి నీళ్లు, స్వామివారి శరీరం మెత్తగా ఉండడం, నాభిచందన ప్రసాదం, తైలాభిషేకం, ఇవి స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేకత. పూజారి గారు ఎంత బాగా చెప్పారు కదండి. అదంతా చెప్పాక భలే ఆనందం అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా మంచిగా విన్నారనమాట గుడి యొక్క ప్రత్యేకతను. ఇక వెంటనే మేము పసుపు చందనం ప్రసాదం తీసుకొని చింతామణికి బయలుదేరామన్నమాట. స్వామికి ఇరువైపులా మనకి చెంచులక్ష్మి అమ్మవారు, అలాగనే ఆదిలక్ష్మి అమ్మవారు కూడా ప్రత్యక్షమే ఉన్నారు. ఇదంతా కూడా గుడి పైనుంచి వ్యూ అండి. చాలా బాగుంది చూడడానికి కూడా. అక్కడికి వెళ్ళాము అంటే రాబుద్ది కాదు, అంత చక్కగా ఉంది. ఇదిగోండి ఇంకా మేము మెల్లిగా దిగాము. అందరం వెళ్ళాం కదండి కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి, మా వదిన వాళ్ళు, అన్నయ్యలు, మేము అందరం వెళ్ళాం కదా. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి టైం స్పెండ్ చేసాం. ఇదిగోండి ఇంకా మేము చింతామణి ప్లేస్కి వెళ్తున్నాము. అది కూడా చాలా బాగుందండి. మంచి చెట్ల మధ్యలో నుంచి చిన్న దారి అన్నమాట. ఆ దారిలో నుంచి మనం వెళ్ళాలి. ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదండి, మనకి అరౌండ్ ఒక 200 మీటర్స్ అలా ఉంటుందేమో. ఇదిగోండి భలే ఉంది కదండి. ప్లేస్ కూడా మంచిగా ఉందండి. అదే చెప్పాను కదండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ప్లేస్ అని చెప్పేసి. చాలా వరకు గుడికి అంటే అమ్మ గుడికి వద్దమ్మా ఇంకెక్కడికన్నా వెళ్దాం అంటూ ఉంటారు, కానీ అస్సలు అలాగనలేదు. ఇదిగోండి ఇదేనండి చింతామణి ప్లేస్. ఆగోండి అది ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో, చెట్లు, అవన్నీ కూడా మంచి మెడిసినల్ ప్లాంట్స్. వాటర్ కూడా భలే టేస్ట్ ఉన్నాయండి. మంచి మినరల్ వాటర్ ఎలా ఉంటుందో నాకైతే అలాగనే అనిపించింది అనమాట. ఎంత తాగుతున్నా కానీ తాగుతూనే ఉన్నాము. మా రాజా అయితే ఇంక అక్కడి నుంచి రానంటాడు. మంచిగా ఎంజాయ్ చేశారు కూడా. అలాగనే వాటర్ కూడా మంచిగా అనిపించాయి. ఇంచుమించు మేమైతే అక్కడ 1/2 అవర్ పైనే స్పెండ్ చేసేసాము వాటర్ దగ్గర. వెళ్తున్నాము వస్తున్నాము, మళ్ళీ వెళ్తున్నాము వస్తున్నాము. నేను మాత్రం మీ బదులు చూస్తున్న ప్రేక్షకులు అందరి బదులు కూడా అదిగోండి తాగేశాను. మీరందరు కూడా మంచిగా హెల్దీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నానండి. ఇంకా మా మల్లూరు ట్రిప్ అయిపోయిందండి. సో మేము ఇక్కడి నుంచి బొగతా వాటర్ ఫాల్స్కి బయలుదేరుతున్నాం అన్నమాట. మస్తుగా ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు ప్లేస్ నచ్చుతుంది. ఇప్పుడు ఇక్కడ తర్వాత బొగతాకి వెళ్తాము. ఆ తర్వాత మా విలేజ్కి, తర్వాత భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకొని అప్పుడు ఇంకా మేము హైదరాబాద్కి బయలుదేరుతాము. చూసారండి ఎంత చక్కగా ఉందో మల్లూరు నరసింహస్వామి ఆలయము. అనుకోకుండా వచ్చాము. ఆ విశిష్టత కూడా పూజారి గారు చెప్పారు కదా, ఎంత చక్కగా చెప్పారు. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మీ అందరు కూడా చాలా సంతోషపడి ఉంటారు. ఇది అంటే గుడిలా కాకుండా మంచిగా పిల్లలు
కూడా పిక్నిక్ లాగా వచ్చే ప్లేస్ అండి. చాలా బాగుంది. ఆ వాటర్లో ఎంత బాగుందంటే టేస్ట్ తాగుతూ ఉంటే తాగాలనిపించింది. అంత మంచి వాటర్ అనమాట. అన్ని వనమూలికలతో కలిసి వచ్చిన వాటర్ కదా, చాలా బాగుంది. మీ అందరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అయితే మేము వస్తూ ఇంకా లంచ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ప్లేస్. దారిలో ఇక్కడ ఆగామన్నమాట. ఈ పొలాలతోటి ఇంత చక్కటి ప్లేస్ అంటే ఒక్కసారి మీరు విజిట్ చేశారు అంటే మాత్రం ఎంజాయ్ చేస్తారు, అలాగనే మళ్ళీ వస్తారు. ఇదిగోండి మేమంతా అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకున్నాము. అటు కూడా వెళ్దాం మనం. మా వదిన వాళ్ళు లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చారండి. మంచిగా చిక్కుడుకాయ కూర చేసుకొచ్చారు, టమాటా పప్పు, రసం, చపాతీలు ఇలాగా అన్నీ చేసుకొని వచ్చారు. మంచి కూర్చున్నాము, కుమ్మేసి తర్వాత బొగతా వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. మంచి ప్లేస్ అండి. ఇక్కడి నుంచి కూడా కదలిపోద్ది కాదు. ఏ ప్లేస్ చూసినా కానీ నచ్చేస్తుంది. ఆ ఏరియా అంతా కూడా చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ చేయండి. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. హ్యాపీగా మా వదినలు అయితే సూపర్గా వండి పెట్టారు. నేనేం చేయలేదు, రేపు చేస్తారు వంట. ఓకేనా? బాగా అలసిపోయారు పాపం. అయితే వాళ్ళకి నేను రేపు రెస్ట్ ఇస్తాను. అయితే ఈ వీడియో గురించి, మా మరదల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.